హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డియర్ స్టూడెంట్స్ ఛానల్. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునే చాప్టర్ మోస్ట్లీ మనకి 11th క్లాస్ ఎన్సీఆర్టీలో ఉండే ప్రతి ఒక్క డయాగ్రామ్స్ అనేది మనం డిస్కస్ చేసుకుందాం. సో 11th క్లాస్లో మనకి మ్యాక్సిమం 11th బయాలజీ ఎన్సీఆర్టీలో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క చాప్టర్లో మీకు డయాగ్రామాటిక్ క్వశ్చన్స్ అనేవి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో నీట్ 2025లో మనకి డయాగ్రామాటిక్ క్వశ్చన్స్ ఏది వచ్చినా సరే ఈ వీడియోలో మ్యాక్సిమం మీకు డయాగ్రామ్స్ అన్ని కవర్ చేస్తాం. సో వీడియోని ఎండ్ వరకు చూడండి అండ్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయో కూడా మనం డిస్కస్ చేసుకుందాం. సో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇలా ప్రతి ఒక్క చాప్టర్ అనేది మీకు వన్ షాట్ వీడియోస్ అనేవి మా ఛానల్లో అప్లోడ్ చేసాం. సో ప్లేలిస్ట్ కూడా మీరు వెళ్ళి చెక్ చేసుకోండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ప్లేలిస్ట్ వైజ్గా మేము అప్లోడ్ చేసాం ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ. అండ్ ఎన్టీఆర్ నుంచి ఎటువంటి నోటిఫికేషన్స్ వచ్చినా సరే సిటీ సెంటర్ కోసం అండ్ హాల్ టికెట్ కోసం మేము అప్డేట్ చేస్తూ ఉంటాం మా ఛానల్లో. అండ్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి, లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. సో ఫస్ట్ డయాగ్రామ్ మనం చూసుకున్నట్లయితే డయాగ్రామాటిక్ క్వశ్చన్స్ అనేవి మ్యాక్సిమం అడుగుతూ ఉన్నారు పీవైక్యూస్లో. సో డయాగ్రామ్స్ ప్రతిదీ మీరు ఎన్సీఆర్టీలో ఉన్నవి చదువుకోవాలి. సో యానిమల్ కింగ్డమ్లో మనకి మెయిన్గా ఇచ్చిన జర్మ్ లేయర్స్కి 2 డయాగ్రామ్స్ అనేవి ఇచ్చాడు, డిప్లోబ్లాస్ట్కి అండ్ ట్రిప్లోబ్లాస్టిక్కి. సో డిప్లోబ్లాస్టిక్కి మనకి మీసోడమ్ అనేది ఉండదు. సో ట్రిప్లోబ్లాస్టిక్కి మనకి మీసోడమ్ అనేది ఉంటుంది. సో ఇదే డిఫరెన్స్ అనేది మనం డయాగ్రామాటిక్ వేలో చూసుకోవచ్చు. సో వాటి ఎగ్జాంపుల్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, డిప్లోబ్లాస్టిక్కి ఎగ్జాంపుల్స్ అండ్ ట్రిప్లోబ్లాస్టిక్కి ఎగ్జాంపుల్స్. సో నెక్స్ట్ డయాగ్రామ్ మనం చూసుకున్నట్లయితే సీలోమేట్స్. సో సీలోమేట్స్, సిడోసీలోమేట్స్, ఏసీలోమేట్స్. సో ఇక్కడ మనకి సీలం అన్నది సీలోమేట్స్లో ఉంటుంది ప్రెజెంట్. సో ఇక్కడ సిడోసీలోమేట్స్లో మనకి ఫాల్స్ సీలం అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రింగ్స్లా ఉంటుంది, మనం చూసుకోవచ్చు. సో ఇక్కడ ఏసీలోమేట్స్కి సీలం అనేది ప్రెజెంట్ ఉండదు. సో వీటికి కూడా మీరు ఎగ్జాంపుల్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. సో ఇవి గుర్తుపెట్టుకోవాల్సిందే యానిమల్ కింగ్డమ్ చాప్టర్ నుండి. సో నెక్స్ట్ చాప్టర్లో మనం చూసుకున్నట్లయితే మార్ఫియాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. సో ఇందులో మనకి స్ట్రక్చర్ ఆఫ్ మోనోకాటిలిడన్స్ సీడ్స్ ఇచ్చాడు. సో మోనోకాట్స్లో సీడ్స్ ఎలా ఉంటాయి అండ్ డైకాట్స్లో సీడ్స్ ఎలా ఉంటాయి అనే డిఫరెన్స్ కూడా మీరు తెలుసుకోవాలి. సో ఈ డయాగ్రామ్లో మనకి పీవైక్యూస్ అనేవి చాలా రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్స్. సో ఈ పార్ట్ని మనం ఎండోస్పర్మ్ అంటాం. సో స్కాటెల్లమ్ అండ్ ఇక్కడ రాడికల్, సిలోరైజియా, ఇక్కడ ఎల్లర్ లేయర్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో డయాగ్రామాటిక్ క్వశ్చన్స్. సో అక్కడ నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 అని ఇచ్చి మీకు ఆప్షన్స్ ఇవ్వచ్చు. సో ఇక్కడ మనకి ఏదైనా ఫ్లవర్స్ అనేవి న్యూ ఫ్యామిలీస్ మనం ఆల్రెడీ చూసాం, సొలనేషియా, లిలియేషియా అలాగా. సో ఫెబేషియా, వాటి ఫ్లోరా డయాగ్రామ్స్ కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ డయాగ్రామ్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ చాప్టర్ అనాటమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. సో అనాటమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ నుంచి కూడా మనకి పీవైక్యూస్లో ఫ్రీక్వెంట్గా అడిగిన క్వశ్చన్సే. సో ఇక్కడ మనకి ప్రతి ఒక్క పార్ట్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డైకాట్ రూట్కి మోనోకాట్ రూట్కి మనకి క్లియర్ డిఫరెన్సియేషన్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ డైకాట్ రూట్లో మనకి చూసుకున్నట్లయితే ప్రోటోజైలం, మెటాజైలం, పెరిసైకిల్ అండ్ ఇక్కడ జైలం అనేవి 4 కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జైలం బండల్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి, 4 కంటే ఎక్కువ ఉన్నాయి. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. వాస్కులర్ బండల్స్ ఇక్కడ ఎలా డిఫరెన్షియేట్ అవుతుందో. సో ఇక్కడ పిత్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ కార్టెక్స్, ఎపిడర్మిస్, రూట్ హెయిర్ అనేది రెండింటికి కామన్గా ఉంటుంది. ఎండోడర్మిస్, పెరిసైకిల్ కూడా కామన్గా ఉంటుంది. సో ఇక్కడ మనం స్టెమ్లో చూసుకున్నట్లయితే మోనోకాట్ స్టెమ్కి డైకాట్ స్టెమ్కి డిఫరెన్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మోనోకాట్ స్టెమ్కి మనం చూసుకున్నట్లు వాస్కులర్ బండిల్స్ అనేవి ఇలా అరేంజ్ అయిపోయి ఉంటాయి, స్ప్రెడ్ అయిపోయి ఉంటాయి. సో ఇక్కడ హైపోడర్మిస్ అనేది ఇక్కడ మనకి ఎపిడర్మిస్ బిలో ఉంటుంది, కానీ ఇక్కడ కోలిన్ కైమా అండ్ పేరెంట్ కైమా, ఎండోడర్మిస్ అనేవి ఆర్డర్ వైజ్గా అరేంజ్ అయి ఉంటాయి. సో ఈ డిఫరెన్సియేషన్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో మీకు డయాగ్రామాటిక్ క్వశ్చన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ దీని నుంచి కూడా ఉన్నాయి. సో స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్ చూసుకున్నట్లయితే మనకి కాక్రోచ్ అండ్ ఫ్రాగ్ అనేది ఎగ్జామ్కి ఉంది. సో కాక్రోచ్ పరంగా మీకు డయాగ్రామాటిక్ క్వశ్చన్స్ అనేవి ఇలా రావచ్చు. సో ఇక్కడ ప్రతి ఒక్క పార్ట్ లేబులింగ్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓవరీ, ఓవిడక్ట్ అండ్ ఇక్కడ జెనైటల్ ఛాంబర్స్ని మనం దేన్ని అంటాం. సో స్పర్మతీక ఇలా ఇచ్చి మీకు నంబర్ ఇచ్చి డైరెక్ట్గా క్వశ్చన్ అనేది డయాగ్రామాటిక్ క్వశ్చన్స్గా అడగచ్చు. సో ఇవి డయాగ్రామ్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మేల్కి, ఫీమేల్కి రిప్రొడక్టివ్ పార్ట్స్ ఆఫ్ కాక్రోచ్. సో ఇది కూడా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మేల్ రిప్రొడక్టివ్ ఇన్ ఫ్రాగ్కి, ఈ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఇన్ ఫ్రాగ్కి. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఈ డయాగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, మీరు ఎలాగైనా గుర్తుపెట్టుకోవాల్సిందే. సో ఇక్కడ మీకు ఇక్కడ చూసుకోవచ్చు టెస్టిస్ ఇవి. సో అడ్రినల్ గ్లాండ్, రెక్టమ్, యూరినరీ బ్లాడర్. సో ఇవన్నీ లేబులింగ్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇక్కడ ఫీమేల్కి చూసేసరికి ఓవిడక్ట్, ఓవరీ, ఓవా అండ్ యూరేటర్, క్లోవా అండ్ క్లోయకల్ ఎపర్చర్ అండ్ యూరినరీ బ్లాడర్. సో ఇక్కడ మనకి డయాగ్రామ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఇంటర్నల్ ఆర్గన్స్ ఆఫ్ ఫ్రాగ్ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో దట్ ఇక్కడ మనకి హైండ్ గట్, మిడ్ గట్, ఫోర్గట్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో వీటిని గాల్ బ్లాడర్, లివర్, లంగ్స్ ఎలా అరేంజ్ అయ్యాయో కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇది కాక్రోచ్, ఇది కామన్. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. క్రాప్ ఏంటంటారు. సో ఈ ఎక్స్పాండెడ్ పార్ట్ని మనం క్రాప్ అంటాం. సో దాని కింద చిన్న బల్జ్ అయ్యి దాన్ని గిజార్డ్ అంటాం. సో హెపాటిక్ సికే అండ్ నాల్ఫిజియన్ ట్యూబ్యూల్స్ మనకి ఎక్కడ ఉంటాయి. సో మిడ్ గట్కి, ఈలియంకి మధ్యన ఉంటాయి. సో కోలాన్, రెక్టమ్. సో ఈ పార్ట్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి.
సో నెక్స్ట్ ఇంపార్టెంట్ డయాగ్రామ్ మనకి చూసుకున్నట్లయితే ఫోటోసింథసిస్ ఇన్ హైయర్ ప్లాంట్స్. సో ఇది ఇంపార్టెంట్. ఏటీపీ సింథసిస్ అన్నది కెమియోస్మోసిస్లో ఎలా అవుతుంది అన్నది. సో ఇక్కడ మనకి ప్రోటాన్ కాన్సన్ట్రేషన్ అన్నది మ్యాట్రిక్స్ లోపల లూమెన్లో ఎక్కువ అవుతుంది. సో క్లోరోప్లాస్ట్ లూమెన్లో మనకి ప్రోటాన్ కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ అవుతూ సో క్లోరోప్లాస్ట్ మెంబ్రెయిన్లో మనకి ఇక్కడ మనం చూసుకోవచ్చు PS2 కాంప్లెక్స్, PS1 కాంప్లెక్స్, ఫోటోసిస్టమ్ కాంప్లెక్స్ అనేవి అరేంజ్ అయ్యాయి. సో అవి ఏ ఆర్డర్లో అరేంజ్ అయ్యాయో కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ మనకి లైట్ అన్నది PS2లో పడుతుంది. సో PS2 నుంచి మనకి సైటోక్రోమ్ B6Fకి ట్రాన్స్ఫర్ అయ్యి B6F నుంచి మనకి ఫోటోసిస్టమ్ 1కి ఎలక్ట్రాన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతాయి. సో మధ్యన మనకి కొన్ని ట్రాన్స్పోర్టర్స్ ఉంటాయి, ప్లాస్టోక్వినాన్ అండ్ ప్లాస్టోసైనిన్. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఆక్సిడేషన్ ఎలా అవుతుంది వాటర్ అండ్ ఇక్కడ థైలాకోయిడ్ మెంబ్రెన్స్లో ఏమవుతుంది, సో కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అనేది కెమియోస్మోసిస్లో ఎలా హెల్ప్ అవుతుంది అన్న డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్ కూడా క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో లాస్ట్ మనకి NADH అనేది రిలీజ్ అవుతుంది, NADPH అనేది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లు హ్యాచ్ అండ్ స్లాక్ పాత్వే అంటే ఇప్పుడు మనకి C4 సైకిల్ అన్నది మనకి క్లియర్గా ఎలా జరుగుతుందా అన్నది మనకి 2 క్లోరోప్లాస్ట్ బండల్స్ దగ్గర మనకు చూపిస్తున్నాడు. సో ఇది కూడా ఇంపార్టెంట్ డయాగ్రామ్. సో ఇక్కడ మీరు సైకిల్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్మాస్ఫియరిక్ CO2 వెళ్ళి మనకి ఎలాగ ఫిక్సేషన్ అవుతుందో C4 యాసిడ్గా ఫామ్ అవుతుంది. C4 యాసిడ్గా ఫామ్ అవుతుంది కాబట్టి దీన్ని C4 సైకిల్ అంటాం. సో ఇది మీసోఫిల్ సెల్, ఇది బండల్ షీట్ సెల్. సో మీసోఫిల్ సెల్స్లో ఎటువంటి ఫంక్షన్స్ అవుతాయి అండ్ బండల్ షీట్ సెల్స్లో ఎటువంటి ఫంక్షన్స్ అవుతాయో గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనకి CO2 అనేది రిలీజ్ అవుతుంది బండల్ షీట్ సెల్స్లో. సో ఈ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. డయాగ్రామాటిక్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ రెస్పిరేషన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్లో మనం చూసుకున్నట్లయితే ETC కాంప్లెక్సెస్ నుంచి కూడా మనకి క్వశ్చన్ అనేది రావచ్చు. సో దేర్ ఆర్ మెయిన్లీ 5 కాంప్లెక్సెస్. సో ఈ 5 కాంప్లెక్సెస్ అనేవి ఎలా అరేంజ్ అయ్యాయో కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ కాంప్లెక్స్ 1, తర్వాత కాంప్లెక్స్ 3, తర్వాత కాంప్లెక్స్ 2, తర్వాత కాంప్లెక్స్ 4, ఆ తర్వాత ATPase సింథేజ్ అన్న ఎంజైమ్ మెంబ్రెయిన్ మనకి అక్కడ అరేంజ్ అయ్యి ఉంటుంది. సో ఈ ప్రతి ఒక్క కాంప్లెక్సెస్ అన్నవి ఇన్నర్ మైటోకాండ్రియల్ మెంబ్రెయిన్లో ఉంటాయి. సో ఇది కూడా ఇంపార్టెంట్ PYQ. సో ఒక్కొక్క కాంప్లెక్స్ నేమ్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కాంప్లెక్స్ 1 అంటే మనకి NADH డిహైడ్రోజినస్ అంటాం. ఇప్పుడు కాంప్లెక్స్ 2ని మనం సక్సినేట్ డిహైడ్రోజినస్ అంటాం. కాంప్లెక్స్ 3ని మనం సైటోక్రోమ్ BC1 అంటాం అండ్ సైటోక్రోమ్ 4ని మనం సైటోక్రోమ్ C ఆక్సిడేస్ అంటాం. సో ఇక్కడ ప్రతి ఒక్క కాంప్లెక్స్లో ఏమవుతుందో కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ట్రాన్స్పోర్టర్స్ ఉంటాయి, సైక్లిక్ ట్రాన్స్పోర్టర్స్ లాగా. సో సైటోక్రోమ్ C ఇక్కడ చూడొచ్చు అండ్ యూబిక్వినాన్ హైడ్రోజన్. సో ఈ డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ చాప్టర్ నుంచి మనం చూసుకున్నట్లయితే మెకానిజం ఆఫ్ ఇన్స్పిరేషన్ అండ్ ఎక్స్పిరేషన్. సో ఇది ఇంపార్టెంటే. ఇన్స్పిరేషన్లో మనకి ఏమవుతుంది, వాల్యూమ్ ఆఫ్ ఎ థొరాక్స్ ఇంక్రీజ్ అవుతుంది, ఎయిర్ ఇంటూ లంగ్స్ ఎంటర్ అవుతుంది, రిబ్స్ అండ్ స్టర్నమ్ అనేవి రైజ్ అవుతాయి అండ్ డయాఫ్రమ్ అనేది కాంట్రాక్ట్ అవుతుంది. సో ఈ స్టెప్స్ అండ్ ఈ ప్రాసెసెస్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇన్స్పిరేషన్లో మనకి ఏమేమవుతుందో అండ్ ఎక్స్పిరేషన్లో చూసుకున్నట్లయితే డయాఫ్రమ్ అనేది రిలాక్స్ అవుతుంది, అంటే అది పైకి వస్తుంది, ఆర్చ్డ్ అప్వర్డ్స్, సో దట్ ఎయిర్ అన్నది లంగ్స్ నుండి బయటకు వెళ్తున్నట్టు అండ్ వాల్యూమ్ ఆఫ్ థొరాక్స్ అనేది తగ్గిపోతుంది అండ్ రిబ్స్ అండ్ స్టర్నమ్ అనేవి మళ్ళీ వాటి ఒరిజినల్ పొజిషన్కి వచ్చేస్తాయి. సో ఈ మెకానిజం ఆఫ్ ఇన్స్పిరేషన్లో మనకి డయాగ్రామ్ చూపించి క్వశ్చన్స్ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ 2 డయాగ్రామ్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్ నుంచి చూసుకున్నట్లయితే మనకి సెక్షన్ ఆఫ్ హ్యూమన్ హార్ట్ అనేది ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్క వెజల్స్ అనేవి మీరు గుర్తుపెట్టుకోవాలి, ఐడెంటిఫై చేసేటట్టు ఉండాలి. సో ఇక్కడ మెయిన్ మనకి లార్జెస్ట్ వెజల్ అయోటా. సో ఇక్కడ సుపీరియర్ వీనా కేవా, ఇన్ఫీరియర్ వీనా కేవా అండ్ SCA నోడ్ అన్నది రైట్ ఏట్రియంలో మనకి అప్పర్ సైడ్ ఉంటుంది. సో ఇది కూడా పొజిషన్ అనేది ఇంపార్టెంట్, AV నోడ్. అండ్ బండల్ ఆఫ్ హిస్ అనేది మనకి ఎలా మొత్తం స్ప్రెడ్ అవుతుందా అన్నది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇంటర్వెంట్రికులర్ సెప్టా ఇది ఇంపార్టెంటే. ప్రతి ఒక్క లేబులింగ్ అనేది మీరు హార్ట్కి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్క్రిటరీ ప్రొడక్ట్స్ అండ్ ఎలిమినేషన్. సో ఈ చాప్టర్ నుంచి మనం చూసుకున్నట్లయితే మనకి లాంగిట్యూడినల్ సెక్షన్ ఆఫ్ కిడ్నీ ఇది ఇంపార్టెంట్ చాలా. సో ఈ డయాగ్రామ్ నుంచి కూడా మనకి PYQs అనేవి ఫ్రీక్వెంట్గా అడిగాడు. సో మెడులరీ పిరమిడ్ మెడులరీ కూడా అడగచ్చు, క్యాలిక్స్, రీనల్ ఆర్టరీ, రీనల్ వెయిన్ అండ్ యూరేటర్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామని రీనల్ క్యాప్స్యూల్. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇక్కడ నెఫ్రాన్ పార్ట్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇది కూడా ఇంపార్టెంట్ PYQ. సో ఎఫరెంట్ ఆట్రియోల్ అన్నది ఎలా ఎంటర్ అవుతుందో బౌమెన్స్ క్యాప్స్యూల్లో, సో గ్లోమిరులస్గా ఫామ్ అయ్యి ఎఫరెంట్ ఆట్రియోల్గా ఎలా లీవ్ చేస్తుందో. సో అసెండింగ్ లూమ్, డిసెండింగ్ లూమ్ ఆఫ్ ద లూప్ ఆఫ్ హెనల్ అండ్ PCT, DCT ఇవి కూడా మీరు రిప్రజెంట్ చేసేటట్టు ఉండాలి, గుర్తుపెట్టుకోండి. న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ నుంచి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే రిఫ్లెక్స్ యాక్షన్ నుంచి మనకి డయాగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ రిఫ్లెక్స్ యాక్షన్ అన్నది ఎటువంటి స్టెప్స్లో అవుతుందో అన్నది మనం ఈ డయాగ్రామ్లో చూసి చెప్పచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏదైనా స్టిమ్యులస్ అన్నది ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ రిసెప్టర్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి. రిసెప్టర్స్ యాక్టివేట్ అయ్యి ఎఫరెంట్ పాత్వే నుంచి ఫాలో అవుతాయి. సో ఎఫరెంట్ పాత్వే నుండి మనకి డోర్సల్ రూట్ గ్యాంగ్లియోకి
వెళ్ళి సో ఇది ఇంటర్ న్యూట్రాన్లో మనకి కమ్యూనికేషన్ అన్నది అవుతుంది. సో అది మళ్ళీ మోటార్ న్యూరాన్కి సిగ్నల్స్ అనేవి పాస్ చేసి ఎఫరెంట్ పాత్వే నుండి మనకి మోటార్ ఎండ్ ప్లేట్కి వస్తాయి. సో ఈ మోటార్ ఎండ్ ప్లేట్ అనేది ఎఫెక్టర్గా యాక్ట్ చేసి రెస్పాన్స్ అనేది ఇస్తుంది. సో ఈ పాత్వే కూడా మీకు క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే మేము మా ఛానల్లో కూడా NEET 2025 రిలేటెడ్ ఫిజిక్స్ మైండ్ మ్యాప్స్ అనేవి మేము ప్రొవైడ్ చేస్తున్నాం ఓన్లీ అట్ ద కాస్ట్ ఆఫ్ 99. సో వీటి శాంపిల్ కూడా మేము టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాం. సో అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇవి కంప్లీట్లీ NCERT బేస్డ్ అయి ఉంటాయి. అన్ని టాపిక్స్ అనేవి ఈ మైండ్ మ్యాప్స్లో కవర్ అవుతాయి. సో ఇవి మీకు క్విక్ రివిజన్కి హెల్ప్ అవుతుంది. సో మాక్ టెస్ట్లో కూడా మీకు స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఒకవేళ మీకు ఈ మైండ్ మ్యాప్స్ కావాలంటే ఈ నెంబర్కి టెక్స్ట్ చేయండి సో దట్ మేము మీకు కాంటాక్ట్ అవుతాం. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.